ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ అలాడ్. ఈ దినం నాడు దేవుడు వాక్యము 2వ కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంను చూసుకుందాం. ఈ దినం నాడు అంశాన్ని బట్టి చూసినట్లయితే హృదయాన్ని మనము కోల్పోకూడదు అనే దాని మీద చూసుకుంటాం. ఎవరు చెప్పారు ఈ మాట అంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పారు. పౌలు గారు తిమోతి గారు కలిసి ఈ పత్రికను కొరింథీ సంఘానికి రాశారు. ఆ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూసుకుంటున్నది ఈ విషయంలో ఒకటి మాత్రమే ఒక వచనం చూసుకుంటున్నాం. మనం ఏమని ఇక్కడ 16వ వచనంను చూసుకుంటున్నాం. ఏమని చూసుకుంటున్నాం అంటే, కావున మేము అధైర్యపడము, మా భావ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎలానట? మేము అనుదినం, ఎలా? ప్రతిదినం. అంటే కావున మేము అధైర్యపడము, మా భావ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు. పౌలు గారు అనేకమైన శ్రమలు అనుభవించారు. ఆయన శ్రమలు చెప్పడమే కాదు, ఆయన అనుభవించిన శ్రమలని అతను చెప్పాడు కదా. పౌలు భక్తుడు ఏ విషయంలో ధైర్యంను కోల్పోలేదు. ఎక్కడ అతను కృంగిపోయినట్టు మనం చూడలేము. హృదయాన్ని జారిపోనివ్వలేదు. ఎందుకు అనంటే పౌలు భక్తుడు ఏం చేశాడనంటే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తును పోలి నడవడం ఆయన ఆరంభించాడు. క్రీస్తు చేసిన కార్యములను చేయడం ఆరంభించాడు. క్రీస్తు నడవడికను చెప్పాడు. ఎక్కడెక్కడ ఎలా తప్పు జరుగుతుందో సంఘాలలో చూశాడు. ప్రతిదాన్ని సరిచేయాలని చూశాడు. ప్రతి వారికి బుద్ధి చెప్పాలి. ప్రతి వారు క్రీస్తు బహుమతి కొరకే పరిగెత్తాలని ప్రతి వారిని సిద్ధపరిచారు పౌలు భక్తుడు. అదేవిధంగా చూసినట్లయితే మనం చూసుకుంటాం కదా, శ్రమ పడ్డను, ఆయన ఇరికింపబడ్డను, శ్రమ పడినను, అపాయంలో ఉన్ననను ఉపాయము లేని వారము కాము, శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము. ఎందుకంటే ప్రతి విషయంలో ధైర్యాన్ని కోల్పోకుండా అతను మాట్లాడాడు. తరమపడుచున్నను, దిక్కులేని వారము మేము కాము అంటున్నాడు ఆయన కదా. అని అంటున్నాడు ఆయన, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అంటున్నాడు కదా. శరీరమందు మాత్రమే పౌలు భక్తుడు క్రీస్తు మరణాన్ని స్వీకరించాడు, ఆత్మలో స్వీకరించలేడు. అందుకనే తరమబడ్డను, దిక్కులేని వారము కాము అంటే అనేక మార్లు పౌలు భక్తుడు తరమబడ్డాడు. ప్రజల చేత సువార్త అందించుటకు కూడా కొన్ని సందర్భాలలో రహస్యంగా కూడా అందించినట్లు చూస్తున్నాం కదా. కొన్ని సందర్భాలలో ఆయన ఎలాంటంటే బాధించబడ్డాడు కదా. బంధించబడ్డాడు. ఆయనను సరే శ్రమపడ్డాడు చాలాసార్లు. ఆయనను ఎక్కడ ఇరికింపబడుతున్నాను, ఎలా అంటే హృదయాన్ని ఇరుకులోకి తీసుకొచ్చుకోలేడు పౌలు భక్తుడు. ఎందుకు అనంటే ఆయన శరీరమును కృషించిపోయినను సరే, కష్టాలకు, నష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, శ్రమలకు ఇరికించబడినను సరే, శ్రమ పడినను సరే, కానీ ఆంతర్యాన్ని మాత్రం అతను బలపరుచుకోవడం ఆరంభించాడు. ఎందుకంటే క్రీస్తు మరణము శరీరమందు మాత్రమే అమర్చుకున్నాడు, కానీ క్రీస్తు పునరుద్ధానమును, క్రీస్తు జీవాన్ని పౌలు భక్తుడు హృదయములో, ఆంతర్యంలో బలము పొందుకున్నాడు. అంటే ఆంతర్యంలోకి తన పునరుద్ధానాన్ని చేర్చుకున్నాడు, ఆంతర్యంలోకి క్రీస్తు జీవాన్ని చేర్చుకున్నాడు, ఆంతర్యంలోకి నిత్యము బలమును అనుగ్రహించే దేవాతి దేవుడి మహిమను చేర్చుకున్నాడు. కాబట్టి ఆంతర్యము దినదినము బలపరుచుంది కదా. భావ పురుషుడు అంటే శరీరమైన ఈ శరీరము, మర్త్యమైపోయే శరీరము, మరణించే శరీరము, మరణముకు అప్పజెప్పే ఈ శరీరము ఎప్పుడైనా కృషించేది, కానీ దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు కదా. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు వారు అని అంటే ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. శ్రమలు, సమస్యలు, కష్టాలు ఎన్ని ఎదురైనను ఒక క్రైస్తవ విశ్వాసికి, ఆత్మీయంగా జీవించిన విశ్వాసికి, దేవుడి వాక్యంకు తనను తాను అప్పజెప్పుకున్న విశ్వాసికి, ఒక సేవకుడికి అయినను సరే, ఎప్పుడు ఆంతర్య పురుషుడు బలము పొందుకుంటాడు అని అంటే శ్రమలలో బలము పొందుకుంటాడు. ఎప్పుడు క్రీస్తు వాక్యముకు తనను తాను అప్పజెప్పుకున్నప్పుడు, క్రీస్తు వాక్యముకు తనను తాను లోపరుచుకున్నప్పుడు, క్రీస్తు వాక్యమును అనుసరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపూర్ణముగా అతని హృదయంలోకి చేర్చుకున్నప్పుడు, ఎప్పుడు ఆంతర్య పురుషుడు బలము పొందుతూ ఉంటాడు. ఎందుకంటే మనం బహుమతి కొరకు పరిగెత్తుచున్నాం, నిత్య జీవాని కొరకు పరిగెత్తుచున్నాం, పునరుద్ధానము కొరకు పరిగెత్తుచున్నాం, క్రీస్తును చూడాలని తపనతో పరిగెట్టుచున్నాం, పరుగు పందెంలో మనము ఉన్నాము. కాబట్టి నిత్యము మన ఆంతర్య పురుషుడు ఎలాంటి బలము పొందుకునాలి, బలము కలిగి ఉండాలి అని బలాన్ని అక్కడ పొందుకున్నారు వారు.
అదే చూసినట్లయితే కాబట్టి మనము ధైర్యము కోల్పోలేదు. ఎక్కడ ధైర్యం మనము కోల్పోకూడదు. పౌలు భక్తుడు కోల్పోలేడు. ఆ భావ్యంగా మనము వృధా అవుతున్నప్పటికీ కదా, శరీరంగా మనము ప్రతి విషయంలో వృధా అయినప్పటికీ అంతర్లీనంగా మనము దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాం అన్నట్లు కదా. అంతర్యంగా ఇలా దినదినము పరిశుద్ధాత్మలో, వాక్యంలో, ప్రార్థనలో అభివృద్ధి పొందుచూ ఉంటాం. మనం అంతర్యంగా పునరుద్ధరించబడటం అంటే ఏమిటంటే ప్రతిరోజు ఆంతర్యంగా పునరుద్ధరించబడడం అంటే ఏం చేస్తున్నాం మనం అక్కడ? ప్రతిరోజు తమ ప్రాపంచిక మనస్తత్వాల నుండి బయటకు రాలేనప్పుడు కదా, మనం ఈ ప్రపంచ లోకంలో ఉంటున్నాం చూడు, ఆ మనస్తత్వానికి మనం ఎప్పుడు గురి అయిపోతామో, దాని నుంచి బయటకు రాలేనప్పుడు ప్రతి పరిస్థితిలో మనకు శాంతి మరియు ఆనందాన్ని కనుక్కోవడం నేర్చుకుంటాం. ఎక్కడ? క్రీస్తు ఆత్మలో, ఆంతర్యంలో, అంతరంగంలో అలా నేర్చుకుంటాం. అలా నేర్చుకుంటున్నప్పుడు దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. నేర్చుకోవడం మనం చూస్తాం కదా. అదే విధంగా చూసుకున్నట్లయితే సవాలుతో కూడిన ఈ ప్రపంచము ప్రతి వారికి ఏమో కానీ క్రైస్తవులకు మాత్రం ఒక సవాల్ కదా. మన దశలను ప్రతిరోజు మార్గనిర్దేశం చేసేందుకు ప్రతిరోజు ఎలా అంటే మన దశలను ప్రతి విషయంలో క్రీస్తు వైపు మనము త్రిప్పబడినట్లుగా మన దశను, మన హృదయాంతరంగమును దేవుడి వైపు త్రిప్పుటకు ఎలా ఉంటున్నాం మనం అంటే చేసేందుకు మనము పరిశుద్ధాత్మను అనుమతించుతున్నాం. ఎలా? అంతరంగములోకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పిలుస్తున్నామన్నట్లు. మనము అంతర్యాక మనిషిని పునరుద్ధరించడం అంటే ఈ ప్రపంచం మాత్రమే. ఎలా? అంతరంగంలో ఉన్న ఆత్మదేవుణ్ణి మనము ఎలా అంటే పునరుద్ధరించుకుంటున్నాం, ప్రతిదినము పురికొల్పుకుంటున్నాం కదా, నూతనపరచుకుంటున్నాం. అలా నూతనపరచుకుంటున్నప్పుడు ఈ ప్రపంచం మాత్రమే మనం ఉండబోదని తెలుసుకోవాలి ముఖ్యంగా కదా. మనం ఏం తెలుసుకుంటున్నాం? ఇలా పునరుద్ధరించుకుంటున్నప్పుడు ఈ ప్రపంచం మాత్రం ఇక్కడ ఉండదు, కాబట్టి మన శరీరము కూడా ప్రపంచంలో ఉండలేదు అని తెలుసుకోవాలి. అని అదేవిధంగా చూసినట్లయితే దేవుని ఆత్మ ద్వారా మరింత మనము బలము పొందుకున్న వారమై ఉంటున్నాం. దేవుని ఆత్మ ద్వారా ఎపిసి 3:16లో మనం చూసుకుంటున్నాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, హల్లెలూయా, ఎలానట? అంతరంగంలో ఉన్న పురుషుని యందు మనం ఏమి కలిగి ఉండాలి? దేవుని యొక్క శక్తి కలిగి హృదయాన్ని బలపరచుకునాలి, ఆత్మదేవుని బలపరచుకునాలి. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, హల్లెలూయా, ఇలా తన ఆత్మ వలన మన హృదయాన్ని బలపరచుకునాలి, దేవుని వాక్యంతో హృదయాన్ని స్థిరపరచుకునాలి. అలా ఉంటున్నప్పుడు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఎలానట? క్రీస్తు మన హృదయాల్లో నివసించాలి అనంటే దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎక్కడ? అంతరంగంలో, హృదయములో, ఆంతర్య పురుషుడైనటువంటి ఈ వాక్యమును, ఆత్మను మనము ఎప్పుడు బలపరచుకున్నట్లు, నివసించినట్లు, విశ్వాసము ద్వారా మనం నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, హల్లెలూయా, తన మహిమైశ్వర్యము చొప్పున దేవుడు మనకు దయచేయనట్లుగాను మనం ఎలా అంటే దేవుని యందు శక్తి కలిగిన వారమై ఉండునట్లు దేవుడు వాక్యం ఇక్కడ బోధిస్తుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే ఆయన సామర్థ్యములను మనకు మన యొక్క దైవిక స్వభావముతో కదా, స్వభావముతో మన అంతరంగ మనిషిని పునర్జన్మ పొందాడు. ఎలా? మన అంతరంగంలో ఉంటున్నటువంటి క్రీస్తును నూతనపరచడము ద్వారా, నిత్యము మనము దేవుని ఆరాధించడము ద్వారా దేవుడు అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు సామర్థ్యం కలిగిన శక్తిని మనకు అనుగ్రహించనై ఉంటున్నాడు కదా. దేవుని సంప్రదించవలసిన మనం ఎలా సంప్రదించుతాం దేవుణ్ణి అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం శరీరంలో కొన్ని విషయాలు మనకు ఉంటాయి కదా. ఎలా అంటే శరీర వ్యాయామంలో కోసము మనము ఆహారం తింటాం, శరీరం కొరకు భోజనం చేస్తాం, నడిచినప్పుడు పాదాలను ఉపయోగిస్తాం, పాదాలను బలపరుచుకుంటాం. కానీ అంతర్యంలో ఆంతర్య పురుషుని మనము నిత్యము బలము పొందినట్లుగా ఎలా ఉండాలి అని అంటే క్రీస్తు మహిమ ఐశ్వర్యము అంటే దేవుడి వాక్యము, ఆత్మ, ప్రార్థన అది మన హృదయాలలోకి చేర్చుకునాలి. అలా చేర్చుకుంటున్నప్పుడు ఆంతర్య పురుషుడు నిత్యము నూతన పరచబడతాడు, నిత్యము నూతనముగా బలము పొందుకుంటాడు. అదేవిధంగా అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడకయు అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక అంటాడు ఇక్కడ కదా. అంటే కనబడనివి వారు చూడట్లేదు. తేలికపాటి క్షణికమైన బాధలకును అన్ని పోలికలకును మించిన శాశ్వతమైన మహిమను సిద్ధం చేస్తుంది. అక్కడ ఎప్పుడు సిద్ధము చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఈ దృశ్యమైన వాటిని చూస్తామో అలా కాదు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అంటే కనబడిన వాటి కొరకు మనం వేచి ఉన్నాం. అంటే దేవుడి రాజ్యము మనకు కనబడట్లేదు, దేవుడి మహిమను మనము అందుకుంటున్నాం కదా. అలా కాబట్టి క్రీస్తులో ఉన్న ప్రతిదీ మనము చూడాలి అని మనం ఇక్కడ
పోరాడుతున్నాం అని ఏమంటాడు 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమల మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలానంట, ఇప్పుడు క్షణమాత్రం చులకన అంటే విలువలేని ఆ క్షణమాత్రమైన ఆ శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువైతున్నాయి, తక్కువ కావట్లేదు. అయినను సరే మేము ఆంతర్య పురుషుణ్ణి మాత్రమే బలం పొంచుకుంటున్నాం. ఎందుకంటే అదృశ్యమైనవి చూడగోరుచున్నాం, దృశ్యమైనవి మేము పట్టించుకోము. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, నిత్యమైన మహిమ భారము కలగజేయుటకు, నిత్యము ఉండే మహిమను భారమును మేము కలగజేయుచున్నది. ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యమైన అదృశ్యము దేవుని రాజ్యము కొరకు వారు వేగిర పడుతున్నట్టు మనం చూస్తున్నాం. మనం కనిపించే వాటి వైపు కాకుండా కనిపించని వాటి వైపు చూస్తున్నామని అర్థము కదా. కనిపించే వాటి వైపు చూసామనుకో ఈ లోకంలో ఉండిపోతాం, శరీర పురుషుని బలము పొందుకుంటాం, మనం ఈ లోకంలో ఉంటాం, లోకానికి విలువిస్తాం. లేదంటే ఆంతర్య పురుషుణ్ణి గనక మనం దినదినము బలము పొందుకుంటూ చేస్తే ప్రపంచంలో ఉన్న వాటిని, మనము దృశ్యమవుతున్న వాటిని సవాలుగా తీసుకుంటాం. సవాలుగా తీసుకొని దేవుణ్ణి బలపరుచుకొని శాశ్వతమైన వాటి కొరకు ఎదురు చూస్తాం. అందుకని హృదయమును ఎక్కడ పౌలు భక్తుడు జారిపోనివ్వలేదు, హృదయాన్ని కోల్పోలేడు. ఎందుకు కోల్పోలేడంటే హృదయము దేవుడికి పరిశోధించబడింది, హృదయములో దేవుడు నివసిస్తున్నాడు, హృదయాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు, హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుడు హృదయాన్ని గెలుచుకుంటాడు కాబట్టి ఆ హృదయాన్ని తన వేదిక చేసుకుంటాడు. కాబట్టి పౌలు భక్తుడు ఎక్కడ హృదయాన్ని కోల్పోయినట్లు దేవుడు వాక్యము చూపట్లేదు, ఎక్కడ కోల్పోలేడు. కాబట్టి దేవుడి రాజ్యానికి, శాశ్వత రాజ్యానికి, నిత్య రాజ్యానికి, ఆ మహిమ రాజ్యానికి పౌలు భక్తుడు అపోస్తలుడు హక్కుదారుడుగా మార్చబడ్డాడు. మరి మనము నిత్యము దేవుణ్ణి అనుసరిస్తున్నాం, ఎలా ఉంటున్నాం? దేవుడు ఆంతర్య పురుషుని బలము పొందుకుంటున్నామా? భావ్య పురుషుడి కొరకు పోరాడుతున్నామా? ఆంతర్య పురుషుడి కొరకు పోరాటము జరిగించాలి. ప్రార్థనలో, వాక్యంలో ఆత్మయందు బలము కలిగి నిలబడాలి, క్రీస్తు వైపు చూడాలి. అప్పుడే మనం అంతరంగంలో ఉన్న పురుషుణ్ణి బలపరుచుకుంటాం. మనము ఈ ప్రపంచ లోకంలో ఉన్న ప్రతి సమస్యను, శ్రమను ఒక సవాలుగా తీసుకొని దేవుడి ఎదుట నిలవబడతాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఈ వాక్యం దేవుడు మన ఆత్మనిమిత్తం దీవించి ఆశీర్వదించబడనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెనోహోజీ ఛానల్ గురించి ప్రార్థించండి, పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.